95 టీఎంసీలు నిండింది. జనరల్గా వెంటనే ఇండెంట్ పెట్టాలా తుంగభద్రలో ఉన్నటువంటి హక్కు, ముఖ్యంగా గద్వాల అలంపూరు రైతాంగానికి ఉపయోగపడేటువంటిది. ఇండెంట్ పెట్టి వాటర్ని డ్రా చేసుకొని రైతులకు ఇవ్వాలి. అక్కడ వాటర్ ఉంది. ఆంధ్రప్రదేశ్ ఇండెంట్ పెట్టింది, కర్ణాటక ఇండెంట్ పెట్టింది తుంగభద్ర బోర్డుకు. వాళ్ళు నీళ్లు వదులుకున్నారు, వ్యవసాయానికి వాడుకుంటున్నారు. కానీ ఈరోజు వరకు కూడా ప్రభుత్వం నుంచి ఒక ఇండెంట్ పెట్టలేదు, అడగలేదు. రైతులు నాటేసుకున్నారు. ఇప్పుడు గుట్టుకు మిట్టుకు అంటుంది పానం వాళ్ళది. ప్రభుత్వానికి ఇంత చిత్తశుద్ధి ఉందా లేదా? ఇరిగేషన్ మంత్రి సమీక్షిస్తున్నాడా లేదా? అసలు వారికి అవగాహన ఉందా లేదా మొత్తం మీద చెప్పండి. అక్రమ ప్రాజెక్టులు కడితే ఒక మాట మాట్లాడరు, అడ్డుకోరు. గత వారం రోజుల క్రితం సిడబ్ల్యూసీ మెంబరు ట్రిబ్యునల్ సంబంధించిన వాళ్ళు వచ్చి పర్యటించారు. మేము వెళ్ళిచ్చిన తర్వాత మా రిప్రజెంటేషన్ చూసుకొని వాళ్ళందరూ రావడం జరిగింది. వాళ్ళు ఆబ్జెక్ట్ చెప్పిండ్రు. ఆర్డిఎస్ రైట్ కెనాల్ దగ్గర పెట్టినటువంటి గేట్లు ఎందుకు కన్స్ట్రక్షన్ అయింది రిమూవ్ చేయండి అన్నారు. కురిటి ప్రాజెక్టు తీసేయమని అన్నారు. ఆల్రెడీ ల్యాండ్ అక్విజిషన్ చేసి ఉన్నాం నిజాం గవర్నమెంట్లోనే. ఎత్తు మరమ్మతులు చేసుకోవడానికి ప్యాకేజ్ 1 ప్యాకేజ్ 2 చేసుకోవాలని చెప్పిన ఈ రోజు వరకు కూడా కొత్త ప్రాజెక్టుల గురించి లేదు, అక్రమ ప్రాజెక్టులు అడ్డుకునేది లేదు. కనీసం నీళ్లున్న పక్క రాష్ట్రాల వాళ్ళు ఇండెంట్ పెడితే ఇప్పటివరకు ఈ ప్రభుత్వం నుంచి మాకు నీళ్లు కావాలని ఇండెంట్ పెట్టలేదు. ఇక ఆ ఇండెంట్ పెట్టమని మేమే దరఖాస్తు తయారు చేసి ఇప్పుడు ఆయన గోయి మన ఇరిగేషన్ మంత్రి గారు కలిసి ఇవ్వాల్సిన అవసరం ఉంది. రేపో మాపు పోతాం. అయ్యా ఇండెంట్ పెట్టండి, మీకు ఏమన్నా కావాలన్నా చెప్పండి. ఒకవైపు ఇది 2 గద్వాల జిల్లా రైతుల కష్టాలు, ఇంకొక వైపు ఆల్మట్టి డ్యామ్ పెంచడానికి ల్యాండ్ ఎక్విజిషన్ జరుగుతుంది. ఒక్క ల్యాండ్ ఎక్విజిషన్ 5 మీటర్లు పెంచడానికి 1,00,000 కోట్లు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ల్యాండ్ ఎక్విజిషన్ స్టార్ట్ అవుతుంది. అక్కడ ల్యాండ్ ఎక్విజిషన్ పనులు స్టార్ట్ అయినాయి. దాని మీద కూడా ఇంతవరకు కూడా ఒక్క లెటర్ పెట్టలేదు ప్రభుత్వం. 3 ముఖ్యమంత్రులు కలిసినప్పుడు పాలమూరు జిల్లా మొత్తం కేఎల్ఐ కావచ్చు, పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు కావచ్చు ఎండిపోతుంది. వాళ్ళు 5 మీటర్లు పెంచితే 300 టీఎంసీలకు ఏరుతుంది. 145 నుంచి 300 టీఎంసీలు అంటే నువ్వు ఆగస్టు తర్వాత కూడా ఎన్ని వర్షాలు పడ్డా నీళ్ళు రావు కిందికి. అదొక ప్రమాదం ఉంది, దాని మీద లేదు. ఇవాళ ఇంకొక పెద్ద ప్రమాదం ఏంటంటే వెలుగొండ టన్నల్. వెలుగొండ ఎస్ఎల్బీసీ 2 ఒకటేసారి ప్రారంభించినారు. ఎస్ఎల్బీసీ సాగుతలేదు ముందుకు. చనిపోయిన వాళ్ళని తీయాలి ఇంతవరకు బయటికి. చనిపోయిన వాళ్ళ శవాలు లోపలనే ఉన్నాయి. కానీ అక్కడ వెలుగొండ టన్నల్ అయిపోయింది. టన్నల్ అయిపోయి వాళ్ళు ఈ మొన్న 18కే ఉండే పోస్ట్ పోన్ చేసి 30 తారీఖు పెట్టుకున్నారు. ఇక మీరు 30 తారీఖు వెలుగొండ టన్నల్ ఓపెన్ చేసుకున్న తర్వాత అక్రమంగా వాళ్ళు దాదాపు ఇప్పటి వరకు కూడా దాన్ని అడ్డుకోలేదు. ఆ టన్నల్ కంప్లీట్ అయితే నల్లమల సాగర్లోకి నీళ్ళు తీసుకోబడిన స్కీమ్ అది. అది ఎప్పుడు వరద జలాలు అంటే నాగార్జున సాగర్లో నిండి నాగార్జున సాగర్ ఎత్తి బయటకు వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ కంప్లీట్ అయిన తర్వాత వరద జలాలు అప్పుడు తీసుకుపోవాలా. కానీ వరద లేని సమయంలో ఇప్పుడు ప్రారంభిస్తున్నారంటే అది పెద్ద కుట్ర. ఇది వరద లేని సమయంలో వెలిగొండ ప్రాజెక్టు నల్లమల సాగర్ సంబంధించినటువంటి టన్నల్ రేపు ఓపెనింగ్ పెట్టుకునంటే ఇది ప్రభుత్వం మరి ఏం చేస్తున్నట్లా? వాళ్ళకి ఎట్లా అయిపోయిందంటే ఇరిగేషన్ చీఫ్ అడ్వైజరు వాళ్ళ వ్యక్తే, తెలంగాణ చీఫ్ అడ్వైజరు అక్కడ పనిచేసిన వ్యక్తే 10 ఏళ్ళు. అక్కడ సెంట్రల్ గవర్నమెంట్లో వాళ్ళ అధికారులే. ఇక మన ప్రభుత్వం అంటే మా ప్రభుత్వం లాగా అనుకుంటారు వాళ్ళు. నీళ్ళ గొడవలు స్టార్ట్ అయిందంటే తెలంగాణ ఆంధ్ర ఉద్యమం ఎట్లయిందో అంతకన్నా గొప్ప ఇంకా ఘోరంగా అవుతుంది. శాశ్వతంగా శత్రువులుగా తయారవుతుంది. కొంతమంది చేసిన కుట్ర వల్ల
శాశ్వతంగా నీటి యుద్ధాలు అంటారు చూడు, ఆ రకమైన పరిస్థితి వస్తుంది. అనవసరమైనటువంటిది ఇది, అధర్మంగా 100% కృష్ణా బేసిన్ నుంచి అక్కడ పెన్నా బేసిన్ వరకు అక్కడి వరకు నీళ్ళు తీసుకుపోయి మా ప్రాజెక్టులు ఎండగొట్టి కల్లకుర్తి, అచ్చంపేట, కేఎల్ఏ సంబంధించినటువంటిది, పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్ట్ సంబంధించినటువంటివి టోటల్గా డ్యామేజ్ అవుతుంది. ఇక్కడ పంపులు ఆన్ చేస్తలేరు, పంపులు ఆన్ చేయకుండా వాళ్ళకు నీళ్ళు పోయేటట్లు వదిలిపెట్టేస్తున్నారు. రిజర్వాయర్ లేవని చెప్తున్నారు. 60 టీఎంసీ రిజర్వాయర్ రెడీగా ఉన్నాయి, రిజర్వాయర్ లేవు కనుక మేము నాగార్జున సాగర్ శ్రీశైలంలో నిల్వ చేసుకుంటాం అని అంటున్నారు. ఎందుకు? ఆంధ్రాకి తీసుకపోనికే. పోతిరెడ్డి పడతారు కొన్ని, ఇప్పుడు వెలుగొండ స్టార్ట్ కాగానే మొత్తం ఎత్తుకపోతారు అంతే. ముఖ్యమంత్రి గారు నోరు మీద తెలియడు, ఇరిగేషన్ మంత్రి గారికి అసలు సోయలేదు, ఏం జరుగుతుందో కూడా తెలుస్తలేదు వాళ్ళకు. అంతర్గత కుట్లాటలు, కుమ్ములాటలు, పంచాయతీలు తప్ప ప్రభుత్వం మీద పట్టు లేదు, ప్రజల మీద సోయే లేదు, రైతాంగం మీద అసలు ధ్యాసనే లేదు. రైతుల మీద ఎల్లినో వచ్చింది అని వచ్చినప్పుడు ఎవరికే కానీ సోయి మీద నీళ్లు దాచిపెట్టుకోవాలి కదా. నికర జలాల కేటాయింపులు లేవు దానికి సంబంధించినటువంటివి. ఆగస్టు 27 మొన్న బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్లో 43 టీఎంసీలకు నికర జలాలు సాధించేందుకు ఆంధ్రప్రదేశ్ నీళ్ళు లేకున్నా ట్రిబ్యునల్ ముందు ట్రిబ్యునల్ ముందు వాదనల కోసం దీని ప్రాజెక్టును ప్రారంభిస్తుంది కావాలని చెప్పి. మరి దీన్ని ఖచ్చితంగా ఈ ప్రభుత్వం అడ్డుకోవాలి. ఇప్పుడు 840 అడుగుల వద్ద నీళ్ళు ఉన్నప్పుడు మాత్రమే తరలిస్తారు వాళ్ళు. మరి ఇప్పుడు ఆ పేరు మీద వాళ్ళకు దాదాపు 100 రోజులు ఉంటాయి నీళ్ళు. 43 టీఎంసీలు అని చెప్తున్నప్పటికీ కూడా 100% 80 నుంచి 90 టీఎంసీలు నీళ్లు వాళ్ళు ఎత్తిపోసుకోవడానికే ఈ నల్లమల సాగర్ వెలుగొండ ప్రాజెక్టును ప్రారంభిస్తున్నారు వాళ్ళు. 825. మరి ఇప్పటికే పోతిరెడ్డిపాడు హెడ్ డైరెక్టర్ ద్వారా మీకు తెలుసు, అనాధికారికంగా రోజుకు 3 టీఎంసీలు చొప్పున దాదాపు 100 టీఎంసీలు రోజు 100 టీఎంసీలు తీసుకెళ్తున్నారు. డైలీ 10,000 క్యూసెక్లు అని చెప్తున్నారు రికార్డులు, కానీ 28-30 క్యూసెక్ల నీళ్ళు పోతున్నాయి. దాన్ని ఎవడు అసలు మాట్లాడేటోడే లేడు, ఎవడు చూసేటోడే లేడు, ఎవరు చూడడానికి పోతే అడ్డుకుంటున్నారు అక్కడ వేరే దేశంలో ఉన్నట్లు. అదే కర్ణాటక మేము పోయించినాం, తుంగభద్ర వరకు పోయించినాం, ఇటు అల్మట్టి దగ్గర పోయించినాం, ఎవరు అడ్డుకోలే. కానీ ఆంధ్రప్రదేశ్లో మేము అడుగు పెట్టాలంటే మాత్రం అడ్డుకుంటారు. వాళ్ళు మాత్రం హైదరాబాద్లో మంచిగా కాపురాలు చేసుకోవచ్చు, మజా చేసుకోవచ్చు, అవే నీళ్ళు తాగవచ్చు. మేము మాత్రం వేరే దేశంలో ఉన్నట్లు రాత్రి అయితే మళ్ళీ హైదరాబాద్ వచ్చిపోతారు. ఇప్పుడు బుల్లెట్ ట్రైన్ ఏందనుకో, డైలీ జాబులో పోతారు చూడు, షటిల్ కొడతారు, ఆ టైప్లో హైదరాబాద్కు పొద్దుగాలు వచ్చి మళ్ళీ రాత్రి పోయి మళ్ళీ పొద్దుగాలు వచ్చి పోతారు. కానీ మళ్ళీ హైదరాబాద్ ఎందుకు ప్రేమ లేదా? హైదరాబాద్ నీళ్ళు అవసరం లేదా? నిన్న కేఆర్ఎంబీలో 50% నీళ్ళు కావాలంటారు, 78% పరివాహక ప్రాంతం ఉన్నది మాది. 2 కోట్ల జనాభా తాగునీటి అవసరాలకు అంటున్నారు కదా, 2 కోట్ల జనాభా ఉన్నటువంటిది ఈ ప్రాంతం. మరి మీరు ఎంత ఉన్నారు అక్కడ చెప్పండి? డ్రింకింగ్ వాటర్కి ఎంత, మీరు ఎంత అడుగుతారు? 74 లక్షలు అని చెప్తున్నారు. మీరు 74 లక్షలకు సగం నీళ్ళు అడిగితే మరి 2 కోట్ల జనాభా ఉన్న వాళ్ళకి ఎట్లా? అంటే మీరు ఇష్టానుసారంగా వాదనలు నిలిపిస్తారు, ఇష్టానుసారంగా నీళ్ళు వాడుకుంటారు, ఇష్టానుసారంగా ప్రాజెక్టులు కంప్లీట్ చేస్తారు. ఏం దౌర్జన్యం, ఏం దాదాగిరి! ఇన్ని రోజులు లేకుండా ఎట్లా? గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎవరు ధైర్యం చేయలే, వాదనలు నిలిపించడానికి ధైర్యం చేయలే. ఏకంగా వాళ్ళు లెటర్లు రాస్తారు, తెలంగాణకు 25% ఇవ్వనని, దయదాక్షిణ్యం మీద. నిజంగా ఇట్లా మేము కింద ఉండి వాళ్ళు పైన ఉంటే
సుక్క నీళ్ళు ఇవ్వకుండ్రి, ముప్పు తిప్పలు పెడుతుండ్రి. మేము ఎంత పెద్ద మనసుతోన మా వాటా మాకు కావాలి, మీ వాటా మీరు తీసుకోండి అని చెప్తే ఇవాళ ఇంత పెద్ద రాద్ధాంతం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే వాళ్ళు వెలిగోడు, గోరకల్లు, అవుకు, గండికోట, మైలవరం, సోమశిల, కండేరు రిజర్వాయర్ మొత్తం ఈ పోతిరెడ్డిపాడు హెడ్ డెకరేటర్ ద్వారా నీళ్ళు తరలించకపోతున్నారు. మళ్ళీ ఇప్పుడు వెలుగొండ ప్రాజెక్ట్, ఇప్పుడు నల్లమల్ల సాగర్ సంబంధించినటువంటి ఇది పోయింది, అది పోయింది. ఎక్కడ పడితే అక్కడ గండిగొట్టు నీళ్ళు తీసుకుపోతున్నాయి. ఈ ప్రభుత్వం నుంచి ఒక్క చిన్న మాట మాట్లాడతలేరు. ముగ్గురు ముఖ్యమంత్రులు మాట్లాడారు కదా ఒక దగ్గర కలుసుకొని, ఎవరు లేడు. మరి ముగ్గురు ముఖ్యమంత్రులుగా కూర్చుకున్నప్పుడు ఇరిగేషన్ మంత్రి కూడా బయట కూర్చున్నాడు. ఏం మాట్లాడుకున్నారంటే ఇవన్నీ ప్రారంభించడానికి మాట్లాడుకున్నట్లు అనిపిస్తుంది. మాకు డౌట్ వస్తూ ఉంది. పాలమూరు పంపులు ఎందుకు ఆన్ చేస్తలేరు? గవర్నమెంట్ సమాధానం చెప్పాలా. మీరు నాగార్జున సాగర్లో, శ్రీశైలంలో నీళ్ళు నిల్వ చేసుకుంటామంటున్నారు కదా, పాలమూరు పంపులు ఎందుకు ఆన్ చేస్తలేరు? జస్ట్ మీరు ఆన్ చేస్తే నీళ్ళు వస్తాయి. రిజర్వాయర్లు కంప్లీట్ అయినాయి. ఆల్రెడీ కల్లకుర్తి కేఎల్ఐకి లింక్ చేసుకున్నాం. కేఎల్ఐ కింద ఉన్నటువంటి ప్రాజెక్టులను కూడా చేసుకోవచ్చు, కంప్లీట్ చేసుకోవచ్చు. అసలు మీకు అడ్డంకి ఏముంది? పాలమూరు పంపులు మీరు ఆన్ చేసుకోవడానికి మీకు అడ్డంకి ఏముంది? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వద్దంటున్నాడా, లేకపోతే ఎవరు వద్దంటున్నారు ఆన్ చేయొద్దని? ఎవరు చెప్తున్నారు ఈ ప్రభుత్వానికి? మీరు ఆన్ చేసుకుంటే 60 టీఎంసీ నీళ్ళు అన్నీ పోతాయి, మీరు ఆన్ చేయకు, ఇళ్ళనే పెట్టుకోండి శ్రీశైలంలో, మేము బొక్క కొట్టి తీసుకుపోతాం కిందికి. మీరు గుడ్లా పక్కించి చూస్తున్నాను అంతే. 10,000 క్యూసెక్లు అని చెప్పి 30,000 క్యూసెక్లు తీసుకుపోతాం. ఏం నడుస్తుంది దండం మాకు అర్థం కావట్లేదు. వాళ్ళకున్న శ్రద్ధ ఈ ప్రభుత్వానికి లేదంటే చాలా సిగ్గు అనిపిస్తుంది. తెలంగాణ ఉద్యమం నడిచిందే నీళ్లు, నిధులు, నియామకాలు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ధైర్యం చేయలేదు ఎట్లా? రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ధైర్యం చేస్తున్నారు ఎట్లా? తేడైంది. రైతులు గుర్తుపెట్టుకోవాలి, ఈ ప్రభుత్వం ఎవరి ప్రభుత్వం, ఎవరి ప్రయోజనాల గురించి ఉంది. తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీసేటువంటి ఈ కుట్రను ఎట్టి పరిస్థితుల్లో మేము ఊరుకోం, గుర్తుపెట్టుకోండి. మేము 2 రాష్ట్రాల వాళ్ళు కలిసిమెలిసి ఉండాలనే భావంతోన ప్రభుత్వానికి మేము చెప్తున్నాం. మేము కదిలినామంటే లక్షల మంది కదులుతాం. లక్షల మంది కదిలి ఎట్లా పనులో ఎట్లా చేయాలని కూడా మాకు తెలుసు. ప్రజలుగా కలిసి ఉండాలి, ఎవరు వాట వాళ్ళు వాడుకోవాలని మేము చెప్తే మీరు ఇష్టానుసారంగా చేస్తారా? ఇలా మీరు చూసిరు, మొన్ననే కాళేశ్వరం మీద విపరీతమైనటువంటి ప్రచారం చేశారు కేసీఆర్ గారి మీద. కన్న కష్టాలు పడి ప్రపంచంలోనే అత్యధిక పవర్ఫుల్ మోటార్లు తెచ్చిపెడితే అంత లిఫ్ట్ ఎక్కర్లేదు. ఇంత పరిజ్ఞానం తెలంగాణకు ఉందని ఆశ్చర్యపడితే ప్రపంచ దేశాలలో ఇవాళ వీళ్ళు కాళేశ్వరం మీద బురద తల్లి రిపేర్లు చేయకుండా పెట్టిండు. ఇప్పుడు చివరికి ఏమైంది? ఎన్డిఎస్ఏ, సిడబ్ల్యూపిఆర్ఎస్ వాళ్ళ రిపోర్ట్లు ఏమి ఇచ్చారు? కాళేశ్వరంలో అక్రమాలు జరగలేదని చెప్పారు. మీరు రిపేర్ చేస్తుంటే మేమేమో వద్దని ఎప్పుడు చెప్పలేదని. మరి ఈ రోజు వరకు ఎందుకు పంపులు ఆన్ చేస్తలేరు? మేము డిమాండ్ చేస్తున్నాం, పాలమూరు రంగారెడ్డి జిల్లా పంపులు ఇమ్మీడియట్గా ఆన్ చేయాలి, కన్నెపల్లి మోటార్లు కూడా వెంటనే ప్రారంభించాలి. ఇప్పుడు మనకు అక్కడ 93.5 మీటర్ల దగ్గర కన్నెపల్లి పంప్ హౌస్ ఉంది. అంత ప్రజెంట్ 98.3 మీటర్ల నీటి మట్టం ఉంది. 98.3 అంటే 93.5 దగ్గర ఉన్నప్పుడే చేసుకోవచ్చు. 93.5 మీటర్ల ఎత్తు ఆడవరకు వస్తేనే మనం పంపు చేసుకోవచ్చు. దానిపైన ఉంది 98.3 అంటే మీకు ఎలాంటి అడ్డంకులు లేదు. జస్ట్ మోటార్ ఆన్ చేస్తే నీళ్ళు వస్తాయి. ఇదేం శాడిజం అవి మనకు అర్థం కాదు. పంపుల దగ్గర వచ్చి నీళ్ళు ఆగినాయి, ఆన్ చేస్తే నీళ్ళు పడతాయి బయట. గవి ఆన్ చేయకపోవడం, మోటార్లు మేమే పెడితే, కరెంటు మేమే ఇస్తే, జస్ట్ ఆన్ చేయడానికి అంత బరువా? ప్రభుత్వంలో ఏం సమస్య లేదా? ఖచ్చితంగా రైతులు ఇట్లా చైన్లు ఎండిపోయినా ఎల్లో పేరు మీద మీరు దాటేస్తామంటే గ్రామాలలోకి తిరగని రైతులు గుర్తుపెట్టుకోర్రి.
గ్రామాలలో తిరగనియరు, గుత్తుపై కట్టలు పట్టుకొని తరుముతారు. రైతులు మాత్రం ఈసారి నీళ్లు కలిసి ఫుల్ నీళ్ళు పోతున్నాయి, మోటార్ల దగ్గర నీళ్ళు వచ్చినంత ఆన్ చేయరండి ఎవరైనా? మీరు అంటున్నారు కదా ఎల్లు అని చెప్పి చెప్తున్నారు కదా ప్రచారము, మరి ఎందుకు ఆన్ చేస్తలేరు? తెలంగాణ ప్రజానీకం గమనిస్తుంది. పాలమూరు ప్రాజెక్టు పంపులు ఎందుకు ఆన్ చేస్తలేరు? కన్నెపల్లి పంపులు ఎందుకు ఆన్ చేస్తలేరు? మేడిగడ్డ బ్యారేజ్తో సంబంధం లేకుండా అవి ఆన్ చేయొచ్చు. అవి మోటార్లు ఆన్ చేసి మనం కన్నెపల్లి నుంచి అన్నారం బ్యారేజ్కి మనం నీళ్ళు ఎత్తిపోసుకోవచ్చు. క్లియర్గా ఉంది, క్లారిటీగా ఉంది. మరి ఇప్పటివరకు కూడా అది లేదు. కాళేశ్వరం నీటిని లిఫ్ట్ చేసుకోవచ్చని ఎన్డీఎస్ఏ అఫిడవిట్లో కూడా క్లియర్గా చెప్పింది. ఎన్డీఎస్ఏ అఫిడవిట్లో కూడా మీరు ఎత్తిపోసుకోవచ్చని చెప్పింది. ఇంకెట్లా చెప్పాలా భయ్? ముళ్ళు కట్టబెట్టి కుర్చీ చెప్పాలా? ఎట్లా చెప్పాలా? ఇంత మొద్దు నిధులు ఉంటే ఎట్లా? ఇంకా అద్భుతంగా చెప్పిన వాళ్ళు CWPRS అన్నారం సుందిలలో ఏ బ్లాక్లోనూ నిర్మాణపరమైనటువంటి సమస్య లేదు, కాంక్రీట్ నాణ్యత కూడా బాగుందని చెప్పారు. అంటే నిర్మాణ సమస్యలు లోపాలు లేవు, కాంక్రీట్ కూడా బ్రహ్మాండంగా ఉందని చెప్పారు. ఇంకెవరు చెప్పాలి మీకు? ఆయన కేసీఆర్ గారిని ఎదుర్కోలేక, బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కోలేక, రాజకీయ కక్షతో, కుట్రలు కుతంత్రాలతో కాళేశ్వరం ప్రాజెక్ట్ పక్కన పెట్టి తెలంగాణకు ఆ నీళ్లు వినియోగించకుండా ఆంధ్రాకు నీళ్ళు పోయేటట్టు చేసి వాళ్ళు నీళ్ళు ఎత్తిపోసుకుంటే సోయి లేకుండా ఉంది ఈరోజు ఈ ప్రభుత్వం. ఇది తెలంగాణ ప్రజానికానికి, తెలంగాణ రైతాంగానికి తీవ్రమైన నష్టం. ఇటు ఉత్తర తెలంగాణలో ఎండిపెట్టినరు, ఇటు దక్షిణ తెలంగాణ ఎండిపెట్టినరు. ఇటు నీళ్ళు తోడుచుకుంటలేరు, ఇటు నీళ్ళున్నా ఈ నీళ్ళు లిఫ్ట్ చేస్తలేరు. ప్రాజెక్టులు కట్టింది మేమే, మోటార్లు పెట్టింది మేమే, కాలువలు తోగింది మేమే, కట్టింది మేమే. వీళ్ళు చేసేది ఏం లేదు, ఆన్ చేయడానికి కూడా వీళ్ళకు చేతనైతే లేదు. మేటిగడ్డ బ్యారేజ్ మీదనే పబ్బం గడుపుతున్నారు. కాళేశ్వరం అక్రమంగా 1,00,000 కోట్లు తిన్నారని చెప్పి ప్రచారమే. ప్రాజెక్టు కాస్ట్ కూడా 1,00,000 కోట్లు కాలే. ఇలా కర్ణాటకలో ఒక ప్రాజెక్టు, ఆల్మట్టి ప్రాజెక్టు 5 మీటర్లు పెంచడానికే ల్యాండ్ అక్విజిషన్కే 1,00,000 కోట్లు శాంక్షన్ చేసింది. ఒక్క ప్రాజెక్టు 150 TMCలు నిలబడతాయి అంతే. ఒక్క ప్రాజెక్టు, ఆల్మట్టి ప్రాజెక్టు 5 మీటర్లు ఎత్తు పెంచడానికి 1,00,000 కోట్లు ల్యాండ్ అక్విజిషన్ కర్ణాటకలో ఖర్చు పెడుతుంటే, ఈడ 1,00,000 కోట్ల లోపల 300 TMCలు రిజర్వాయర్లు కట్టి హైదరాబాద్ వరకు తాగునీళ్ళు ఇచ్చేటట్లు మొత్తం సస్యశ్యామలమయ్యేటట్టు చేస్తే దీన్ని అక్రమము అని మాట్లాడుతూ ఉన్నారు. రాజకీయంగా దెబ్బతీయడం తప్ప ఏం లేదు. అన్నారం సుందిళ్ళ మోటార్లు ఇమ్మీడియట్గా ఆన్ చేసినట్లయితే, ఇప్పటికైనా ఆన్ చేసినట్లయితే అటు కానీ ఇటు కానీ రైతాంగంకి లాభం జరుగుతుంది. మరి ఆర్డీఎస్లో కూడా ఆర్డీఎస్ రైతులు అయోమయంగా ఉన్నారు, కొనాకున్నారు పాపం. వాళ్ళు ఇన్నేళ్ళు